నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు ఈవేళ నియామక పత్రాలు అందిస్తారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా 17,000 మందికి పైగా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతారు. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు ఈవేళ నియామక పత్రాలు అందిస్తారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా 17,000 మందికి పైగా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. పోలీస్ శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ మాత్రం కూటమి ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఏదైతే ఇప్పటికే కానిస్టేబుల్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి కూటమి ప్రభుత్వం 6,100 మంది రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా నోటిఫికేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. అందులో 6,014 మంది సెలెక్ట్ అవ్వటం జరిగింది. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ అయితే ఎంపిక అవడం జరిగింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ గా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా 14 మంది ఎంపికవగా సివిల్లో మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఏదైతే 993 మంది మహిళా కానిస్టేబుల్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరందరికీ ఈ నెల 24 నుంచి కూడా ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఈ పోలీస్ శాఖ కానిస్టేబుల్ భర్తీకి పండగ వాతావరణం లాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం రెండోది. గతంలో ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి కూడా టీచర్లందరికీ నియామక పత్రాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కానిస్టేబుల్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏదైతే నూతనంగా జాయిన్ అవుతున్నారో ఈ కానిస్టేబుల్ అందరికీ మంగళగిరిలోని ఏపీఎస్వి 6th బెటాలియన్ ప్రాంగణంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కు సంబంధించి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఈ రెండు ఉద్యోగాలు ఇచ్చి యువతని ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది భారీ కార్యక్రమం, రెండో కార్యక్రమం కాబట్టి ప్రిస్టేజ్ గా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత పాటు ఏదైతే బీజేపీ చీఫ్ సివిఎన్ మాధవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యం కనపడుతుంది. ఈ సందర్భంగా ఏదైతే ఈ కానిస్టేబుల్ కి సంబంధించి పరీక్షలు కావచ్చు, వీటన్నిటిని 60 రోజుల్లో ఫలితాలు ప్రకటించి కూటమి ప్రభుత్వం విజయం సాధించని చెప్పొచ్చు. గతంలో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా కూటమి నాయకులు చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా అంటూ కూడా కానిస్టేబుల్ చెప్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో కొత్తగా వచ్చే ఈ కానిస్టేబుల్కి నియామక పత్రాలు ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకోనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.
ఈవేళ విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారు. భోగాపురం